హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. చూడండి, కావలసిన పదార్థాలు అయితే చూడండి. కొన్ని ఏరుశనగుళ్ళు, అలాగే చింతపండు, పచ్చిమిర్చి, రెండేమో వెల్లుల్లి రవ్వలు. అంతే అండి. టమాటా చట్నీకి కావలసిన పదార్థాలు ఇవి. వేసుకుంటే మనం కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? టమాటాలు పచ్చిమిర్చి బాగా కడిగేసుకోండి, ఎందుకంటే ఏమైనా పాకుతాయి కదా, అందుకనేసి. అందరి చేతిలో కూడా దాంట్లో ఇట్ల మీద వేస్తారు కదా, కాయగూరలు కొట్టగారైనా సరే. అందుకనేసి అయితే నేను వాటర్లో అయితే ఎప్పుడూ కడిగి అప్పుడు వేసుకుంటాను. ఏదైనా సరే, ఆకుకూరలైనా కాయగూరలైనా నాన్ వెజ్ అయినా ఏదైనా సరే. టమాటాలు చక్కెరల కింద అలా ముక్కలు కోసుకోండి, ఎందుకంటే బాగా ఏగుతాయండి. పచ్చిగా అయితే మనం టమాటా చట్నీ పచ్చిగా చేసుకోకూడదు. ఎప్పుడు నూనెలో వేపుకొని చేసుకుంటే మనకు అన్నంలోకి బాగుంటుంది, ప్లస్ టిఫిన్లోకి కూడా బాగుంటుంది. ఓకేనా? మనకు అన్నీ వేగిపోయాక పోపు దినుసులు అన్నీ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, టమాటాలు వేపినవి కూడా ఉన్నాయి కదండి, ఆ వేపినవి కూడా వేసేసుకోండి. చింతపండు ఆల్రెడీ వేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంతో ఇష్టమైన టమాటా చట్నీ రెడీ. ఇది మనకి టిఫిన్లోకి అండ్ రైస్లోకి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా అలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా, చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచికరమైన టమాటా చట్నీ అయితే రెడీ అండి.